ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల నిరాహార దీక్షలో శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మిత్రులందరికీ నాదైనటువంటి విజ్ఞప్తి సూచన, ఇంకా మనం బహుముఖంగా ఏకకాలంలో అనేక రూపాలుగా ప్రజాక్షేత్రంలోకి పోవాలి. ప్రతి ఇంటి తలుపు తట్టాలి. బీసీల్లో ఇందాక పూర్ణచంద్రరావు గారు నాతోని ఒక సంశయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇంత ప్రయత్నం జరుగుతుంటే ప్రజల్లో ఆ కదలిక ఉందా అనేటువంటి అనుమానం అక్కడక్కడ కలుగుతా ఉన్నది. ఖచ్చితంగా జనం బాహుల్యంలో ఈ చర్చ నడుస్తా ఉన్నది. ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి మనం విలేజ్ యూనిట్ గా హైదరాబాద్ స్థాయి నుండి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి, నియోజకవర్గ స్థాయి నుండి మండల గ్రామ స్థాయి వరకు ఈ విషయాలన్నీ తీసుకుపోగలిగితే చాలా వేగంగా పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సభ్య సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఆ ప్రయత్నం కూడా జరగాలి. ఏది ఏమైనా మేము రాజకీయ పార్టీల్లో ఉన్నాం. రాజకీయ పార్టీ ప్రయోజనం ముఖ్యమే, కానీ అంతకంటే కూడా ముఖ్యం బీసీల ప్రయోజనం. కాబట్టి బీసీల ప్రయోజనాన్ని ఆశించి చేసేటువంటి ఏ కార్యక్రమంలో నిర్వర్తించడానికి, మీతో కలిసి పనిచేయడానికి సర్వదా సన్నద్ధంగా ఉంటామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ పరంపర కొనసాగిస్తున్నటువంటి బీసీ వాదులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు సార్ మాట్లాడుతూ ఒక్క విషయం అన్నారు. గతంలో